నేను ఈ రోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏంటో కాదు, బీట్రూట్ హల్వా. ఇది చాలా టేస్టీ రెసిపీ, అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా అండి. ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది బీట్రూట్ లో, అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా మనం ఈ బీట్రూట్ ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇది కొంతమంది పిల్లలు తినను అని చెప్పేసి మానం చేస్తూ ఉంటారండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ రెసిపీ. పిల్లలు ఎక్కువగా కిడ్స్ అందరూ కూడాను స్వీట్స్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు కదండి. కాబట్టి మనం ఈ బీట్రూట్ ని ఒక స్వీట్ లాగా మేక్ చేసి పెడితే కనుక వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి, పిల్లలకనే కాదు. చాలా టేస్టీ అయినా చాలా హెల్దీ అయినా ఒక రెసిపీ అండి ఇది. మన బీట్రూట్ హల్వాకి కావలసిన పదార్థాలు: కప్పున్నర బీట్రూట్ తురుము, అరకప్పు పంచదార, 1 కప్పు పాలు, నెయ్యి 10 స్పూన్లు, ఇలాచీ పౌడర్ కొద్దిగా, జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు కొన్ని. బీట్రూట్ హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో మనం తీసుకున్నటువంటి నెయ్యిని సగాన్ని వేసుకోవాలి. వేసుకొని అందులోకి కొన్ని జీడిపప్పు పలుకులని, అలాగే తీసుకున్నటువంటి కిస్మిస్లని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి బీట్రూట్ తురుముని ఇందులోకి వేసుకోవాలి. ఈ బీట్రూట్ తురుముని మొత్తాన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇందులో ఉన్నటువంటి నెయ్యితో కాస్త మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మొత్తం నెయ్యి అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని ప్యాన్ మొత్తానికి ఒకసారి కలిపి పెట్టుకొని ఈ బీట్రూట్ తురుముని ఇలా కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా కొంతసేపు ఈ బీట్రూట్ తురుముని ఈ నెయ్యిలో మగ్గనివ్వాలి. బీట్రూట్ పచ్చివాసన పోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చివాసన రావట్లేదు, పోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసుకున్నటువంటి నెయ్యి కొంచెం అట్టి పెట్టుకున్నాం కదండి, దీన్ని కూడా తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేద్దాము. యాక్చువల్గా ఇది ఆప్షనల్ అండి, సగం నెయ్యితోనే మనం మొత్తం హల్వా చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ మనకి మంచిగా రావాలంటే మనం ఎన్ని పాలు ఎన్ని నెయ్యి ఎంత నెయ్యి వాడితే అంత బాగా వస్తుందండి. అందుకోసం అని చెప్పేసి పాలు ఒకటి నెయ్యి ఒకటి మనకి నచ్చినంతగా మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. యాక్చువల్గా ఇది స్వీట్ మొత్తం అయిపోగానే చాలా మంది కూడాను కోవా యాడ్ చేస్తారు. ఇందులోకి పాలతో చేసినటువంటి కోవా స్వీట్ యాడ్ చేసుకుంటూ ఉంటారు లాస్ట్లో టేస్ట్ కోసం. అది కలిపితే చాలా టేస్ట్గా ఉంటుంది. అది మనకి అన్ని టైమ్స్లోనూ అవైలబిలిటీ ఉండదు కదండి. మనం అప్పటికప్పుడు బీట్రూట్ హల్వా చేసేసుకోవాలి. పిల్లలకి కూడా చాలా ఇష్టం కదండి స్వీట్స్ అంటే. బీట్రూట్ అంటే త్వరగా తినకపోవచ్చు, అందుకని చెప్పేసి మనం ఇలా హల్వా లాగా చేస్తే చాలా బాగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా చాలా హెల్తీ కూడా కదా, కాబట్టి మనం ఇలా చేసుకున్నాము. పాలు కూడా చాలా హెల్తీ కదండి, కాబట్టి మనకి ఎంత వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. కాకపోతే సుమారు ఒక 1 కప్ మాత్రం ఉండాలండి. 1.5 కప్కి 1 కప్పు ఖచ్చితంగా మనం పాలు అనేది యాడ్ చేయాలి. ఇక తర్వాత కొంచెం ఆప్షనల్గా మన ఇష్టాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నెయ్యి కూడా వేసేసి కలిపేసాను కదండి, ఉన్న నెయ్యి కూడాను. ఇప్పుడు ఒక్క నిమిషం ఆ నెయ్యిని కూడా ఇది మొత్తం కలిసేలాగా కలియబెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకొని మనం 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేద్దాము. ఆ నెయ్యిలో చేసిన తర్వాత అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి పాలను యాడ్ చేసుకోవాలండి.
మనం ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఫస్ట్ అయితే మనం వేసుకున్నటువంటి ఈ బీట్రూట్ తురము మునిగేంత వరకు పాలుని పోసుకోవాలండి. అది లెక్క పెట్టుకోండి ఎగ్జాక్ట్లీ. నియర్లీ నేను చెప్పినట్లుగా 1.5 కప్పు తురుముకి 1 కప్ పడుతుంది. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ టేస్ట్. ఇలా పాలు యాడ్ చేసుకున్నాం కదండి, ఒకసారి కలిపి పెట్టుకొని ఇలా కొంతసేపు దీన్ని కుక్ చేసుకోవాలి. బీట్రూట్ తురుము అనేది ఈ పాలల్లో కూడా మంచిగా ఉడుకుతుందండి. ఈ పాలన్నీ దగ్గరకు వచ్చేసేసి బీట్రూట్ ఉడికేంత వరకు కూడాను మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా పొంగొచ్చినప్పుడు మనం ఒకసారి తిప్పుకుంటా ఉండాలండి మధ్య మధ్యలో ఈ కుక్ అవుతున్న బీట్రూట్ని. చూడండి ఎలా కుక్ అవుతుందో. పాలల్లోనే ఇలా ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కుక్ అయిపోయింది కదండి, ఇందులోకి మనం తీసుకున్నటువంటి షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని కొంతసేపు కుక్ చేసుకున్నాము. షుగర్ యాడ్ చేసాం కదా, దీన్ని ఒకసారి కలుపుకోవాలి. పాలన్నీ కూడా చాలా దగ్గరికి వచ్చేసినాయి. అలాగే మనం వేసిన షుగర్ కూడా ఇందులో బాగా కలిసిపోయింది. ఇలా దగ్గరికి వచ్చేసేసింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మన స్వీట్కి మరింత మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉంచేసేసి తర్వాత మనం హల్వాని దింపేసుకోవాలండి. అంతే, మన హల్వా రెడీ అయిపోతుంది. ఇదిగోండి మన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. పాలన్నీ కూడా చక్కగా ఎగిరిపోయినాయి. అయిపోయిందండి, చూడండి. ప్యాన్కి కూడా అతుక్కోకుండా మనం నెయ్యి వేసుకున్నాం కదండి, చాలా బాగా అతుక్కోకుండా చక్కగా హల్వా లాగా అయిపోయింది. మన బీట్రూట్ హల్వా రెడీ అయిపోయినట్టేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి మన బీట్రూట్ హల్వాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మన బీట్రూట్ హల్వాని టేస్ట్ చేసేద్దాం. అద్భుతంగా ఉందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ బీట్రూట్ హల్వాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.